హాయ్ హలో అండి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి. ఈరోజు ఎంతో సింపుల్గా ఉండే వరిపిండి లడ్డు చేస్తున్నాను, చూద్దాం రండి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. చూడండి, ప్యాన్ హీట్ అయిన తర్వాత వరిపిండి ఒక కప్పు వేసుకోవాలండి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా కలుపుతూ ఉండలు లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన వరిపిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మళ్ళీ అదే ప్యాన్లో 2 కప్పులు పాలు పోసుకోవాలండి. 1 కప్పు వరిపిండికి 2 కప్పులు పాలండి. దాన్ని బాగా కలుపుకోవాలండి. అంటే పచ్చిపాలేనండి, కొంచెం కాగబెట్టుకోవాలి, ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలండి. చూడండి, అలా మరిగిన తర్వాత అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలండి. మరిగిన తర్వాత అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలండి. పంచదార కరిగే వరకు కలుపుకోవాలండి. అలా కలుపుకుంటూ ఉండాలి. పంచదార అంతా బాగా కరిగిపోవాలండి. చూడండి, అలా కరిగిపోయిన పంచదారలో వరిపిండి, ముందుగా వేపి పెట్టుకున్న వరిపిండిని వేసుకోవాలండి. ఉండలు లేకుండానే కలుపుకోవాలి. ఇక్కడ బాగా కలుపుకోవాలండి, దగ్గర పడేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. చూడండి, దగ్గర పడుతుంది కదా. అలా దగ్గర పడేటప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఏ కలర్ అయినా పర్వాలేదండి, మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. చూడండి, అదంతా బాగా కలపాలి. అందులోనే కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకోవాలండి. పౌడర్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొబ్బరి తురుము అండి, కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను పచ్చి కొబ్బరి తురుము వేసానండి, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి, ఏదైనా యూజ్ చేయొచ్చు. చూడండి, కొబ్బరి పొడి వేసాక బాగా దగ్గర పడనివ్వాలి. అది అలా వస్తుందండి. వచ్చిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. బాగా దగ్గర పడిపోనివ్వాలి, ఉండలు లేకుండా దగ్గర పడినివ్వాలండి. చూడండి, దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న లడ్డూలా చుట్టుకోవాలండి. లడ్డూలా చుట్టుకొని ముందు తీసుకున్న కొబ్బరి తురుము కొద్దిగా హత్తాలండి, దానిపైన కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. కొబ్బరి తురుములో పెట్టుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే వరిపిండి లడ్డు రెడీ అండి. దాన్ని బాదం పప్పుతో డెకరేట్ చేసుకోవాలండి. లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోద్ది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.